డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు భారత్ ముందున్న టార్గెట్ ఒకటే, ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నాశనం చేయడం, వారికి సాయం చేస్తున్న వారిని అంతం చేయడం. ఇక మీదట ఉగ్రవాదుల చేతిలో ఏ భారతీయుడు చనిపోకూడదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న అంతిమ లక్ష్యం ఇదే. అందుకే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయిన తర్వాత భారతదేశం ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. అది చూసిన భారతమాత కన్నీరు పెట్టుకుంది. ఇన్నాళ్లు చూసాం మారతారని, క్షమిస్తూ వదిలేశాం, కానీ ఉగ్రవాదులో మార్పు రాలేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని అంతమొందించాలంటే వారి దారిలోనే వెళ్ళాలి. ప్రాణానికి ప్రాణం, తూటాకు తూటాకు బదిలివ్వాల్సిందే. అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై యుద్ధానికి సిద్ధమైంది భారత్. ఇప్పుడు భారత్ మొదటి టార్గెట్ మోస్ట్ వాంటెడ్ సయ్యద్. ఉగ్రవాద వృక్షాన్ని నాశనం చేయాలంటే ఎన్ని వేళ్లను నరుకుతూ వెళ్తాం. అందుకే ఆ చీడపట్టిన ఉగ్రవాది వృక్షాన్ని నాశనం చేయాలంటే పునాదిని కదిలించాలి. ఆ పునాదే సయ్యద్. లక్షలాది మంది ఉగ్రవాదులను తయారు చేస్తూ వారికి ఉగ్ర కుట్రలను నూరిపోస్తున్న వ్యక్తి హఫీజ్ సయ్యద్. కరుడుగట్టిన తీవ్రవాదిగా అతనికి గుర్తింపు ఉంది. రెసిస్టెన్స్ ఫ్రంట్ 2019లో ఇది పుట్టిందే. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ షాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరీ చీఫ్ హఫీజ్ సయ్యద్ కనుసన్నల్లోనే నడుస్తోంది. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు, అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ పాక్ నుంచి గ్రూప్ నేతల ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. టీఆర్ఎఫ్ ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయ్యుండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెట్టునే లేపేస్తే దాని చుట్టూ తలదాచుకున్న చిన్న చిన్న ఉగ్రముక్కలు కూడా నాశనం అవుతాయి కదా. ఇదిగో ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారమే భారత్ ముందుకెళ్తోంది. ఇక భారత్కు అమెరికా కూడా పూర్తిగా మద్దతు ప్రకటించేసింది. పాకిస్తాన్తో యుద్ధం వస్తే భారత్కు అండగా నిలుస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే ఇదే విషయంపై పాకిస్తాన్కు అమెరికా హెచ్చరించింది. ఉగ్రవాది కార్యకలాపాలు మంచి పద్ధతి కాదని, అందుకు ఏ దేశం మద్దతు ఇవ్వదన్నారు. ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారని, భారత్తో చర్చలకు వెళ్లామని పరోక్షంగా సూచించారు. అయితే పాక్ తగ్గకపోతే యుద్ధంలో అమెరికా సైతం అడుగు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.